అందరికీ నమస్కారం అండి. దియాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎస్టర్డే వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. నిన్న డే ఇన్ మై లైఫ్ ఫ్రైడే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు, మన ఛానల్లో నేనైతే డైలీ వ్లాగ్స్ షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ అలాగే మేము దుబాయ్లో ఉంటున్నాము, మా దుబాయ్ లైఫ్ స్టైలు ఇవన్నీ వ్లాగ్స్ రూపంలో షేర్ చేసుకుంటాను. ఒకసారి మన ఛానల్లో ఉన్న వ్లాగ్స్ని చెక్ చేసి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రైడే మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సింపుల్గా అంబలి ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. అయితే ఈ అంబలి కోసం అని చెప్పి నేను రాగి పిండి ముందు రోజే కలిపేసుకొని నానబెట్టేసుకొని వాటర్ వేసి ఉంచేసాను అనమాట. అలా పులియబెడితే కనుక మనకి హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి. ఫ్రైడే టైం ఏంటి అని అంటే పిల్లలకి ఓన్లీ 1 బ్రేకే ఉంటుంది, లంచ్ ఏమి ఉండదు అనమాట. అంటే ఇక్కడ స్కూల్స్ 11 o'clockకి, అంటే ఓన్లీ ఫ్రైడే టైము 11 o'clockకి క్లోజ్ చేస్తారు. సాటర్డే సండే సెలవు ఉంటుంది ఇంకా మామూలుగా. మా హస్బెండ్కి కూడా వీక్లీ ఆఫ్ ఫ్రైడే సాటర్డే సండే ఉంటుంది, అంటే లంచ్ పెట్టే పని లేదనమాట. అందుకే మార్నింగ్ ఓన్లీ బ్రేక్ఫాస్టే, సింపుల్గా అయిపోతుంది నా వంట. బాగుంటుందండి ఇలా వీక్లీ ఆఫ్ 3 days ఉంటే కనుక. ఇంకా పిల్లలు కూడా అంబలి చాలా ఇష్టంగా తాగుతారు, అందుకని అందరికీ కూడా అంబలే నేను ప్రిపేర్ చేసేసాను అనమాట. మార్నింగే ఫ్రైడే ఇంకా మా హస్బెండ్కి కూడా సెలవు ఉంటుంది కాబట్టి కాస్త లేట్గా లేస్తాను అనమాట. అందుకని ఎక్కువగా నేను ఫ్రైడే టైం ఇలా అంబలే కాచేస్తాను. మా చిన్నోడికైతే చాలా ఇష్టంగా తింటాడు ఈ అంబలికి. చక్కగా ఆవకాయ కానివ్వండి, ఆవకాయ కంటే తెలగపిండి ఒడియం ఉంటుంది కదా, అది నంచుకుని తింటే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ కొంచెం లేట్ అయింది, 7 o'clockకే బస్సు వచ్చేస్తుంది అని చెప్పాను కదండి. నేను 6:45కి లేచాను అనమాట. అంటే ముందే లేచాను కానీ బద్ధకంగా ఉండిపోయాను. సో ఇంకా హడావడిగా అంబలి ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేశాను అనమాట, స్కూల్లోకి వెళ్ళి తింటాడని చెప్పేసి. ఇంకా పెద్దోడికి బాక్స్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ నేనైతే ఎక్సర్సైజ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఎక్సర్సైజ్ నేను వీక్లీ 4 days అయినా చేయడానికి మ్యాక్సిమం నా వంతు ప్రయత్నం చేస్తున్నానండి. సో డైలీ కూడా చేయొచ్చు, కాకపోతే ఒక్కొక్కసారి పూజ త్వరగా చేసుకోవాలి, పూజ పనులు ఉన్నప్పుడు, మార్నింగే హడావడి పనులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కుదరట్లేదు అనమాట. ఎంత రెగ్యులర్గా చేద్దామని చెప్పేసి అనుకున్నా సరే రెగ్యులర్గా కుదరకపోయినా వీక్లీ 4 days చేయడం అలవాటు చేసుకుంటే మంచి అమేజింగ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. నేను ఇక్కడ గుంజీలు అయితే తీసేస్తున్నాను అనమాట. మనం రెగ్యులర్గా గుంజీలు ఒక 50, 100 అలా పెంచుకుంటూ వెళ్ళినా మిగతా ఎక్సర్సైజ్లు ఏమీ చేయకపోయినా సరిపోతుందన్నమాట. నేనైతే ఒక 20 to 30 minutes చేస్తానండి. టీవీలో పెట్టుకొని ఏరోబిక్ ఎక్సర్సైజులు చేసుకుంటాను, కొన్ని పొట్ట ఎక్సర్సైజులు చేసుకుంటాను. నేను చేసిన ఎక్సర్సైజులను బట్టి 20 to 30 minutes కంటే ఎక్కువైతే చేయలేనండి. అంతసేపు చేసేసి ఇంకా నేను స్టాప్ చేసేస్తాను. తర్వాత కొంచెం వాటర్ తాగేసి హౌస్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఫ్రైడే టైము నేను మాప్ పెట్టుకుంటాను. హౌస్ అయితే 3 bedroom చాలా పెద్దదన్నమాట. సో నేను వీక్లీ వన్సే నేను మాప్ పెడుతూ ఉంటాను. మధ్యలో ఏమైనా పండుగలు వస్తే అలాంటప్పుడు మాప్ పెడతాను, అంతేగాని రెగ్యులర్గా అయితే నేను చేయను. రెగ్యులర్గా అయితే నార్మల్గా తుడిచేస్తాం కదా ఇల్లంతా కూడా, ఓన్లీ డస్టింగ్ చేస్తాను అంతే. ఇంకా ఫ్రైడే మాత్రం మా హస్బెండ్ కూడా ఉంటారు కదా, మా హస్బెండ్ హెల్ప్ కూడా తీసుకొని తను ఒకవైపు క్లీన్ చేస్తూ ఉంటే నేను ఇంకొక వైపు మాప్ పెట్టేసుకుంటూ ఉంటాను. ఇక్కడ మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ కూడా సర్దేశాను అనమాట. ఇంకా బాల్కనీ మొత్తం కూడా కడిగాను. మొక్కలు రెగ్యులర్గా మనం వాటర్ వేస్తాం కదండి, సో వాటర్ వేసినప్పుడు దాని కిందకి కుండీల కిందకి అలా ఉండిపోతాయి కదా, అందుకని ఒకే చోటు ఉంచుకుంటా కొంచెం డైరెక్షన్ మార్చుతూ ఉంటాను అనమాట. లేకపోతే కిందన టైల్స్ మీద మరీ మచ్చలాగా వచ్చేస్తున్నాయి అనమాట, అందుకని అటు ఇటు మారుస్తాను. ఇంకా బాల్కనీ అంతా కూడా కడిగిస్తాను అనమాట. సో ధూళి ఎక్కువగా ఉంటుంది కదండి, సో అందుకనే. నాకైతే ఇలా కలుపుల ముగ్గులు, చుక్కల ముగ్గులు అంటారు కదా, అవి పెట్టుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ అంతగా నాకు ఆ ముగ్గులు రావు, కానీ ఆ ముగ్గులైనా సరే పెట్టుకొని మురిసిపోతూ ఉంటాను. మా హస్బెండ్ మాత్రం ఏమైనా పెయింటింగ్తో ఎక్కడైనా పెడదామని అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. నాకైతే ఇల్లంతా ముగ్గులు పెట్టుకోవాలి, కిచెన్లో ముగ్గులు పెట్టుకోవాలి అనే ఆశ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా కలుపు ముగ్గు వాటర్లో తడిపేసి కదండి పెడతాము, అప్పుడు అస్సలు కనిపించదు, తర్వాతే తప్పులన్నీ కూడా కనిపిస్తాయి. నాకైతే అస్సలు ముగ్గులు రావు, కానీ గూగుల్లో చూసుకొని పెట్టుకుంటాను ఇలాంటి కలుపు ముగ్గులు అయితే. నార్మల్ డిజైన్స్ అయితే పెట్టేస్తాను.
నేను ఈ క్లీనింగ్ ఇవన్నీ కూడా చేసుకునేటప్పటికి మా హస్బెండ్ చక్కగా ఇలా దీపారాధన అయితే చేసేసుకున్నారనమాట. శుక్రవారం పూట మా హస్బెండ్ దీపారాధన చేసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాకపోతే మా హస్బెండ్ పువ్వులు దేవుడికి పెట్టినప్పుడు పటాలు పైన పెట్టరనమాట. ఎందుకంటే గోడలకి ఆ కలర్ అంటుకుపోతుంది అని చెప్పేసి, మరకలు మరకలుగా ఉంటుందని చెప్పి. సో నన్ను కూడా కింద పెట్టమంటారు, కానీ నేను మాత్రం పటాల దగ్గర పెడతాను. ఈ మగాళ్ళకి కొన్ని చాదస్తాలు ఎక్కువ ఉంటాయి నిజంగా చెప్పాలంటే. ఇంకిద్దరం తర్వాత కూర్చొని ఇలాగా చాయ్ పెట్టుకొని తాగేసాము. దాంట్లోకి రస్కులు ఉంటాయి కదండి, బ్రిటానియా వాడివి, రస్కులు ముంచుకొని తిన్నాం అనమాట. మార్నింగ్ నేను అంబలి కదా ప్రిపేర్ చేశాను. సో అంబలికి అంత త్వరగా ఆకలేస్తుంది, త్వరగా అరిగిపోతుందని. ఫ్రైడే టైము కాస్త లేటుగా లేస్తాము కరెక్టే, కానీ ఆ రోజు పనులు మాత్రం అసలు ఎక్కడా ఆగవన్నమాట. లంచ్ అయ్యే వరకు అలా పనులు ఉంటూనే ఉంటాయి. నార్మల్ టైమింగ్స్లో ఉదయాన్నే క్యారేజ్ పెట్టేస్తాము, తర్వాత క్లీనింగ్ అయిపోతుంది. నాకు నార్మల్ టైమింగ్స్లో 8:30 కల్లా పనులన్నీ అయిపోతాయి. కానీ ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రం రోజంతా పనులు ఉంటాయండి బాబు. ఎందుకంటే ఉదయాన్నే క్యారేజ్ ఉండదు, తర్వాత వండాల్సి వస్తుంది. సో అలా అనమాట. నేనైతే లంచ్లోకి ఇక్కడ పన్నీర్తో బిర్యానీ ప్రిపేర్ చేసేద్దాము సింపుల్గా అని చెప్పేసి అనుకున్నాను. బాస్మతి రైస్ 1.5 గ్లాస్ తీసుకున్నాను. నార్మల్గా అయితే 1 గ్లాస్ నార్మల్ రైస్ తింటాం మేము. ఇంకా బిర్యానీ అంటే కొంచెం ఎక్కువే తింటారు కదా, సో అందుకనే 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఈ 1.5 గ్లాస్కి బాస్మతి రైస్ కాబట్టి పొడి పొడిలాడుతూ బిర్యానీ రావాలి అని అంటే నేను 2 గ్లాసెస్ వేసుకొని 1:2 రేషియో వేసుకుంటాం కదా నార్మల్గా. ఇక్కడ 1 గ్లాస్కి 1:2 రేషియో వేసుకొని ఆ హాఫ్ గ్లాస్కి జస్ట్ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ ముద్దగా రాకుండా పొడి పొడిలాడుతూ రావాలి అని అంటే వాటర్ తక్కువ వేసుకోవాలన్నమాట. ఒక 1 అవర్ పాటు ఆ రైస్ని నేను నానబెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. అయితే ఈ పన్నీర్ బిర్యానీకి మొన్న మా హస్బెండు ఒక బాటిల్ మ్యాగీ ఓడిది ఒక బాటిల్ తీసుకొచ్చారనమాట. మసాలా పేస్ట్ మండి బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా, ఇదిగోండి అదే ఇది. సో ఓన్లీ ఈ పేస్టే వేస్ట్ చేద్దాము, ట్రై చేద్దాము ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి నేను కళాయిలో ఇక్కడ దాంట్లో ఆ పాట్లో ఆయిల్ వేసుకొని, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కారానికి సరిపడగా వేసుకొని, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా మ్యాగీ వాడిది ఆ పేస్ట్ ఒక్కటే వేసుకున్నాను అనమాట. ఆ పేస్ట్ ఒకటి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైసు అండ్ అలాగే సరిపడగా సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేశాను. నిజంగా అండి ఆ పేస్ట్ ఒక్కటే వేసుకున్నా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అంటే అందులో అన్నీ ఆల్రెడీ మసాలాలు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదా, సో అందువల్లేమో నేను ఇక్కడ కారానికి ఎక్స్ట్రా సరిపడగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఒక్కటి వేసాను అంతే. వెజ్ బిర్యానీ కాబట్టి ఇంకా కావాలనుకుంటే క్యారెట్, బంగాళదుంప ఇలాంటివి వేసుకున్నా పర్వాలేదు. కానీ ఇంకా ఎక్స్ట్రా మసాలా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదని అనిపించింది. దాని మీద కూడా మ్యాగీ దాని మీద కూడా వాడు ఏమిచ్చాడు అని అంటే చికెన్ 1 కిలో వేసుకుంటే ఇలాగే రైస్ వేసుకొని ఓన్లీ ఆ పేస్ట్ ఒకటే వేసేయమన్నాడు అనమాట. సో మనకు ఒక్కొక్కసారి హడావడిగా చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి పేస్టులు బాగుంటాయి అని నాకు అనిపించింది. కానీ రెగ్యులర్గా అంతగా యూస్ చేయలేములేండి. కానీ బిర్యానీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. అంటే చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. 8, 9, 10, 11, 12, 13. ఇంకొకసారి చిన్నపిల్లలకి చాలా రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది కదండి. నేను నార్మల్గా కిచెన్లో అంట్లు తోముకుంటున్నాను. అప్పుడు వచ్చాడు మా చిన్నోడు వచ్చి, నేను డబ్బాలో వేయగా కొన్ని మిగిలినవి ఆ కిందన పెడుతూ ఉంటాను అనమాట వాడు కూర్చున్న దగ్గర సెల్ఫ్లో. సో అవి తీసి వాల్నట్స్ నానబెట్టినా అమ్మ రేపటికి, మొన్న చెప్పావు కదా నువ్వు నానబెట్టమని అని చెప్పేసి ఎంత బాధ్యతగా నానబెడుతున్నాడో. పిల్లలు చేసే పనులకి ఒక్కొక్కసారి భలే ముచ్చటేస్తుంది కదండి. చేయాలి ఎక్స్ట్రా వేసినవన్నీ తీసేయాలి అంతే. ఏంటి మళ్ళీ మళ్ళీ తీయాల్సిందే ఎందుకు? అవసరం సరే ఉంచేలే, అందులో వాటర్ వేసే ఇప్పుడు.
రోజు నువ్వే ఇలా నానబెట్టాలి, ఓకేనా? ఓకే. ఈరోజు ఎలా అయితే నీకు గుర్తుగా నానబెట్టావో రోజు ఇలాగే చేసేయాలి, నేను మర్చిపోయినా, ఓకేనా? చాలులే, ఇప్పుడు ఏం కలపాల్సిన అవసరం లేదు. ఉందా? కట్ చేస్తే ఈవినింగ్ కిచెన్లో వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అప్పటికి టైం 5 అయింది. సో 5 o'clockకే డిన్నర్కి ఎందుకు అంత త్వరగా ప్రిపేర్ చేసేయడం అనే విషయానికి వస్తే, ఇంతకుముందు మేము వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత 8కి అలాగా నేను ఇంట్లో కుకింగ్ చేసి హడావడిగా అప్పుడే తిని 9 కల్లా పడుకోవాలి, ఇలా ఉండేది. ఇంకా ఎర్లీ డిన్నర్ చేసేయాలి అని చెప్పి నేనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే పొట్ట అస్సలు తగ్గట్లేదు. సో ఎర్లీ డిన్నర్ చేస్తే కొంచెమైనా ఏమైనా తగ్గుతుందేమో, రిజల్ట్స్ ఉంటాయేమో. ఇది కూడా కన్సిస్టెన్సీగా చేస్తే రిజల్ట్స్ ఉంటాయి, మనం మధ్యలో ఆపేస్తే ఎలాంటి రిజల్ట్స్ ఉండవు, అంతే కదండి. సో నేనైతే ఈవినింగ్ ఇక్కడ ఆరెంజెస్ పిల్లలు స్నాక్స్గా తింటున్నారు. చపాతీ పిండి అయితే కలిపేసుకున్న పక్కన పెట్టేసుకున్నాను, చపాతీలు స్మూత్గా వస్తాయని చెప్పి. మా కోసం అయితే కాఫీ పెట్టుకున్నాం అనమాట. మేము ఒకవైపు కాఫీ తింటుండగా ఇటువైపు బంగాళదుంపలు ఉడికిపోతున్నాయి, అండ్ అలాగే చపాతీలు ఏమో మా పెద్దోడు ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంకా ఎర్లీ డిన్నర్ చేయడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదండి, అందుకనే త్వరగా తినేస్తున్నాము. ఆ పిల్లలు వచ్చిన తర్వాత ఆకలేస్తే ఇంకా ఏదైనా పాలు ఇలా ఇస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే మా హస్బెండ్ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసి బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేయమన్నాడు. ఇంక ఈ ప్రాసెస్ అయితే నేను చూపించలేదు, కర్రీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. అప్పటికే వాకింగ్కి లేట్ అయిపోతుంది అనమాట. సో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసి అందులోనే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ కూడా యాడ్ చేశాను. ఎండుమిర్చి కూడా వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఉప్పు కారం సరిపడగా వేసి అందులోనే బంగాళదుంప ముక్కలు, క్యాప్సికమ్, టమాటాలు వేసి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి, అంతే కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. బయటను చూసారా వెలుతురుగా ఉంది. 6:30 అయిందనమాట ఆ టైంకి. ఆ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో మేమైతే ఇప్పుడు వాకింగ్కి బయలుదేరిపోయాం అనమాట. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్ బాయ్.